ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు. పెదపూడి మండలం సంపర ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ధనుర్మాస మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కండవల్లి హనుమంతాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ధనుర్మాస ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ధనుర్మాసములో స్వామిని పూజ చేయటం వల్ల 1000 ఏళ్ల పూజా ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ మాసంలో తిరుప్పావై ప్రవచనాలు కూడా భక్తులకు శ్రవణానందకరంగా ఉపయోగకరంగా ఉంటాయని, పాసురం ద్వారా ఎంతో విజ్ఞానం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. ధనుర్మాసంలో ఆండాళ్ళ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం అత్యంత పవిత్రమని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మరి మీరు దర్శించండి. ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்து நாம் தூமலர் தூவித்தொருது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க ஓய விஜயம் போதருவான் என்ற நவும் தீயினில் தூசாகும் செப்பேலோரம்பாவாய். ஆண்டாள் திருவடிகளையே சரணம். బృహద్యశోనారిహం వర్షునాంగిర సంగేంచ స్వస్యాః శ్రేయ చెప్పండి. మంత్రహీనం క్రియాయేనం భక్తేనం జనార్దనః యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తథాస్తు మే. వాళ్ళు ఎంపలేసుకొని అందరూ కూడా అపరాధ నమస్కారం సమర్పయామి, అపరాధ నమస్కారం సమర్పయామి, శాపం సమర్పయామి, శత్రుం సమర్పయామి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో వేయించేసి ఉన్న ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ రోజు శనివారం కావడం చేత స్వామివారికి పంచామృత అభిషేకం, అలాగే తులసి దళాలతో స్వామివారి పూజ, అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆ తర్వాత తిరుప్పాయ్ ప్రవచనం చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు భక్తులకి వితరణ చేయడం జరిగింది. ఈ రోజు ధనుర్మాసం అలాగే శనివారం కావడం చేత అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు తెల్లవారుజామునే స్వామివారికి పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. వేద పండితులు కండవల్లి హనుమంతాచార్యుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.